శుక్రవారం మా సార్ వాళ్ళు పెద్ద కొడుకుది పని కొట్టుకొచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 పైన అయిపోయింది. అదేదో వెజిటేబుల్ తో కూర చేసినారు స్వామి, అది పచ్చి వాసన వచ్చింది. మా ఇంజనీర్ బెంగాలోడు ఆను కూర్చునేవాడు. తినేవరా అంటే అది ఎవరు తింటారు, మనుషులు తింటారా, నేను 2 దినాలు పెట్టుకుని బిర్యానీ తీసుకుని తిన్నా అన్నాడు. నిజం చెప్పరా, అది ఎవడో కోయేటోళ్ళు ఫ్రీగా ఇచ్చాను కదా అంటే నవ్వుతున్నాడు. ఇంకా జోబులో చూస్తే కరెక్ట్గా 2 దినాలే ఉన్నాయి. మనం ఆ తిండి తినలేము, అందుకనేసి హోటల్కి పోయినా. ఏ హోటల్ పోవాలో అర్థం కాకుండా ఉంటే మనం వెంకి ఉండాలా భీముడా అతనికి ఫోన్ చేసి నిజాం హైదరాబాద్ రెస్టారెంట్ ఉన్నది కైతానికి అడుగు బొమ్మన్నాడు. సరేనేసి అక్కడికి పోయి నేను చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన 15 నిమిషాలకి ఒక గ్లాసు వాటర్ బాటిల్ వచ్చింది. దాని తర్వాత ఒక ప్లేట్ వచ్చింది. ప్లేట్ వచ్చిన 10 నిమిషాలకి బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీ స్మెల్ అయితే గొప్ప గొప్ప అంట ముక్కులు కొడుతుంది. నా అదృష్టం బాగుండదు, బిర్యానీలో లెగ్ పీస్ కూడా వచ్చింది. ఇంకా బిర్యానీతో పాటు ఏమేమి వచ్చినా ఒకసారి చూపించ చూడండి. ఒక కప్పు కూర ఇచ్చినాడు, ఎర్రగడ్డలు నిమ్మకాయలు, దాంతో పాటు పెరుగు ఇచ్చినాడు. ఆ ఎర్రగడ్డ మీద నిమ్మకాయ పిండుకొని ముద్ద తింటా ఉంటే బిర్యానీ ఉండదు. దీనమ్మ జీవితం ఆ టేస్ట్ ఒక లెవెల్లో ఉండదు. అసలు నిజంగా చెప్పినా నా గడిచిన 10 ఏళ్లలో ఇంత టేస్ట్ అయిన బిర్యానీ ఇదే ఫస్ట్ టైం నేను తినడం. ఆ పెరుగు చూడండి ఎంత మందంగా ఉండదు. మామూలుగా అయితే హోటల్లో నీళ్ళగా చేస్తారు. ఆ పెరుగుని బట్టే మీరు అనుకోవచ్చు ఆ హోటల్లో క్వాలిటీ ఎంత బాగుండదు ఫుడ్. ఇంకా బిర్యానీ రేట్ వచ్చి దినార్ 750 ఫిల్స్ మీకు కొంచెం ఎక్కువగానే అనిపించవచ్చు, కానీ ఆ టేస్ట్ కు డబ్బులు పెట్టొచ్చు. ఇది నేను ప్రమోషన్ అయితే చేయడంలో గూగుల్లో హోటల్ పేరు కానీ కొట్టినా అంటే లొకేషన్ వచ్చేది, పోయి తినేసేయండి అంతే.